తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకెల్లరకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికైలకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనములు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. దెస్సలోనికైలకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం తెలుగు బైబిల్స్ లో చివరిలో 187వ పేజీలో ఉంటుంది. 187వ పేజీ. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడు అయిన మా పౌలు తండ్రి, నీ ఘనమైన నామములకు వందనాలు దేవా. మా జీవితాల్లో మీరు మరొక ధన్యకరమైన పరిశుద్ధ ఆదివారం నుంచి నేను స్తుతించే తరుణాన్ని అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభువా నేను స్తుతించాము, నిన్ను ఆరాధించాము, నీ నామమును ఘనపరిచాము. ఈ సమయంలో తండ్రి కొద్ది నిమిషములు మీ సత్యవాక్కులను నెమరు వేసుకునడానికి ప్రయత్నిస్తుండగా అల్పుడును అయోగ్యుడైన నన్ను మీ సిలువ నీడలో దాచి కేవలం నీ వాక్కులు మాత్రమే వినిపింప చేయమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యములుగా చేయమని, మా అందరికీ వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును దయచేయమని యేసయ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున మీ అందరికీ దేవుడు అనుగ్రహించిన ఈ నూతన ఆదివారం యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవ క్యాలెండర్ను బట్టి ఈ నవంబర్ నెల 22వ తేదీ వచ్చినటువంటి ఆదివారం త్రిత్వంలోని ఆఖరి ఆదివారంగా పరిగణించబడుతున్నది. లాస్ట్ అనే మాట, లాస్ట్ సండే ఇన్ ట్రినిటీ. తప్పకుండా త్రిత్వ కాలం ప్రారంభంలో త్రిత్వ కాలం అంటే ఏంటో తప్పకుండా అప్పుడు ఇక్కడ మాట్లాడినటువంటి దైవజనులు గుర్తు చేస్తుంటారు. ప్రతి సంవత్సరం గుర్తు చేయబడుతూనే ఉంటుంది అనుకుంటున్నాం. త్రిత్వ కాలంలో ఈ దేవాలయంలో ఉపయోగించే క్లాత్ ఉంది కదండి, ఇక్కడ వేశారు. ఈ రైలింగ్ కి ఒక క్లాత్ ఉండింది, ఈ మోకరించే వాటికి సీటింగ్ కూడా ఉండింది కవర్, ఆల్టర్ మీద ఒక కవర్ ఉండింది చూడండి క్లాత్. ఇవన్నీ పచ్చని రంగులో ఉంటాయి, పచ్చని రంగులో ఉంటాయి. త్రిత్వకాలము అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏకమై త్రియేక దేవునిగా మనుషుల మధ్యకు వచ్చి మనుషుల యొక్క జీవితాలను ఫలింపజేయడానికి ఉద్దేశించినటువంటి కాలం అన్నది. ఆ కాలం ముగిస్తుందండి ఈ ఆదివారానికి, అది విషయం. లాస్ట్ సండే ఇన్ ట్రినిటీ. పచ్చని కాలం ముగుస్తుందంటే ఇంకేంటండి, పచ్చని కాలం ముగిసింది అంటే పైరు బాగా పండింది, అది చివరకు ఎండిపోయింది అంటే పైరు బాగా పండి ఎండిపోయిందండి. పండకుండా ఎండడం కాదు, వరి గోధుమ పంటలు పండి ఎండిపోతాయి అంటే అవి కోయబడే కాలం. మరో రీతిగా చెప్పాలంటే అవి ఫలములతో నిండిన కాలం. పంట పండింది కాబట్టి కోత. ఈ సుమారుగా ఈ సంవత్సరం మే నెల 3వ ఆదివారం నుండి త్రిత్వ కాలం ప్రారంభమైంది. ఇప్పటికి 24 ఆదివారాలు, ఇది 25వ ఆదివారం. ఈ 25వ ఆదివారాల్లో పచ్చని కాలం కొనసాగి ఇప్పటికీ ఫలములతో నిండినటువంటి స్టేజ్కి వచ్చి ఉండాలి. క్రైస్తవ సమాజం గత 5 నెలల ధ్యానాల ద్వారా
మీ అందరి జీవితాలు లేక మనందరి జీవితాలు ఫలించే స్థితికి వచ్చి ఉండాలి. అది ఈ దినం యొక్క ప్రత్యేకత అండి. విత్తనాలు వేయబడి చెట్టు మొలిసి ఆ మొక్కగా ఉండి అది చెట్టుగా మారి పుష్పాలు వచ్చి ఆ ఫలము కాసి ఉపయుక్తమైన రీతిగా మారినటువంటి స్థితి ఈ దినం, లేకపోతే ఈ కాలం. ఈ కాలానికి ఈ దినానికి ఏం పేరంటే ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ మాస్టర్ టు గ్యాదర్ ఫ్రూట్స్. తోట యజమాని వచ్చి ఫలములను సేకరించే కాలం. అంటే తోట యజమాని ఫలముల కోసం వచ్చాడంటే ఫలములతో నిండి ఉండాల్సిన కాలం అండి. ఫలములు లేకపోతే ఒప్పుకోడు సుమా, ఒప్పుకోడు. మరోదిగా చెప్పాలంటే ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ స్పిరిచువల్ హార్వెస్ట్. ఆత్మ సంబంధమైనటువంటి ఫలములతో నిండి ఉంటే దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి కాలం. ఒక దైవజనులు తెలియజేస్తూ వారి అనుభవాన్ని బట్టి సాతానట క్రైస్తవ సమాజాన పదండి దేవాలయానికి పదండి, ఇవాళ ఆదివారం కదా పదండి అని తీసుకొస్తుంటాడు. కూర్చోండి కూర్చోండి అని చెప్తాడు. వినండి వినండి అంటూ. కానీ వినినటువంటి ఏది కూడా మీ మనసులో ఉంచుకోకండి అంటదండి. ఎందుకో తెలుసా? మళ్ళా వచ్చే ఆదివారం పాస్టర్ గారు మాట్లాడతాడు కదా, అది గుర్తుండాలంటే ఇది మర్చిపోవాలంటదంటే అది సంగతి. వినడానికి అవకాశం కలిగినటువంటి వారిగానే ఉన్నాం సుమా, కానీ వాక్కులు జీవితాల్లో పనిచేయకపోతే ఆత్మ ఫలములు లేవు. ఆత్మ ఫలములు లేవు. ఆత్మ ఫలము లేకపోతే వచ్చినటువంటి యజమాని ఒప్పుకోడు. ఈ చెట్టు కొట్టివేసేయండి, నరికి పడవేసేయండి, అగ్నిలో వేసేయండి, అది ముందు ఎండిపోతుంది, తర్వాత అగ్నిలో కాల్చబడుతుంది అంటారు. ఒక ప్రశ్న క్రైస్తవ సమాజానికి. గత 25 ఆదివారాలు త్రిత్వ కాలములో, పచ్చని కాలములో కొనసాగిన మనం ఆత్మీయ ఫలములు ఎంతవరకు మనం ఫలించాము అది పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దినాల్లో గవర్నమెంట్ వారు, ఈ ప్రైవేట్ వారు పెట్టేటువంటి కోర్సుల్లో 3 నెలలకు ఒక కోర్సు, 6 నెలలకు ఒక కోర్సు. ఒక పిల్లవాడు పుడితే 6వ నెల రాగానే మా అబ్బాయి నడవట్లేదంట. ఒక పిల్ల పుట్టగానే ఆ పిల్లవాడికి 3 నెలలకి సర్టన్ విధానంలో మార్పు కనిపించకపోతే మా అబ్బాయి మమ్మల్ని గుర్తుపట్టట్లేదంట. 6 నెలలకి ఆహా మీరేటట్లేదండి. ఎంతో దిగులు అనమాట ఈ తల్లిదండ్రులు. ఈ డాక్టర్ గారి దగ్గరికి, ఆ డాక్టర్ ఈ డాక్టర్ చాలా మంది దగ్గర దిగుతారు. ఎందుకంటే తమ కుమారుడు తమ కుమార్తెలో అభివృద్ధి లేదండి. పరమ తండ్రి అయిన దేవుడు 6 నెలలు పచ్చని కాలం గడిచిపోయింది. క్రైస్తవ సమాజంలో నా కుమారులు నా కుమార్తెల్లో ఆత్మఫలాలు లేబట్టి బాధగారంటారా? తప్పకుండా అండి. ఆత్మ ఫలములు ఫలించే రీతిగా ఉండాలి. ఆత్మ ఫలములు ఫలించినటువంటి సమయాన్ని చూడడానికి దేవుడు దిగి వస్తాడు. దాని గురించి ఈ దశలోనిక పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఒక ప్రత్యేకమైన మాట ఉండింది. దాన్ని కొద్ది నిమిషాలు మీతో పాటు ధ్యానించి నేను ముగిస్తాను. సహోదరులారా, ఆ కాలమును గూర్చి, ఆయన వచ్చే కాలం, పంట కోయడానికి వచ్చే కాలం, ఆ సమయాన్ని గూర్చి, ఏ టైమో ఆ సమయాన్ని గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. ఎందుకంటే మీకు బాగా తెలుసు. ఎవరికి తెలుస్తుంది? సిద్ధపడిన వారికి తెలుస్తుంది. సువార్త పాఠ్యభాగాల్లో ఆ సందర్భాన్ని గుర్తు చేస్తే చాలా చాలా విమర్శనాత్మకంగా ఉంటుంది ఈనాటి సువార్త పాఠ్యభాగం. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి 11 వచనం. అందువల్ల నేను అక్కడికి వెళ్ళలేదు ఇవాళ. ఆ విషయం ఏంటంటే, ఆ 10 మంది కన్యకలు 5గురు బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేనివారు. అసలు ఆ మాటే బాధాకరంగా ఉందండి. బుద్ధి లేనివారు అంటే ఎవరు ఒప్పుకుంటారు? అని బైబిల్లో ఉంది. 5గురు బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేనివారు. దాని తర్వాత బుద్ధి గలవారు ఎవరంటే సిద్ధపడ్డవారు. తర్వాత మాట వస్తుంది. బుద్ధికి సిద్ధపాటుకు సంబంధం ఉంది. బుద్ధి లేని తనానికి సిద్ధపాటుకు తేడా ఉండింది.
ఇక్కడ అంటాడు ఆ దినమును గూర్చి సమయాన్ని గూర్చి మీకు రాయనక్కర్లేదు, ఎందుకంటే మీకు తెలుసు, మీరు సిద్ధపడుతున్నారు, అందువల్ల ప్రత్యేకంగా రాయాల్సిన పని లేదు. అయితే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే అంటాడు రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. అది కూడా చెప్పి రాత్రి వేళ దొంగ వచ్చినట్లుగా ప్రభువు దినం ఉంటుంది, అది కూడా మీకు తెలుసు అంటున్నాడు. మనందరం తెలిసిన వాళ్ళం అన్నమాట, తెలియని వాళ్ళకి కాదు. దేవుడు ఆత్మఫలములు కోరుతున్నాడని, దేవుని కొరకు ఆత్మఫలాలు ఫలించాలని మనందరికి తెలుసా? ఓకే, మనం ఏ స్టేజ్లో ఉన్నామో, మళ్ళా ఏ స్టేజ్లో ఉన్నామో, అయితే ఏ స్టేజ్లో ఉన్నామో ఆలోచించేస్తూ ప్రభువు దినాన్ని గురించి ఆలోచించేస్తే ఈనాటి అంశం ఏంటంటే ప్రభువు దినమే, ద డే ఆఫ్ ద లార్డ్, ప్రభువు వచ్చే దినం. లేకపోతే దాన్ని ఏమంటారంటే ఈ సృష్టి క్షితి లయకారకుడు అంటాడు దేవుడిని. సృష్టించిన వాడు, దాన్ని పోషిస్తున్నటువంటి వాడు, దాన్ని టైం వచ్చినప్పుడు దాన్ని ముగించేవాడు. సృష్టి క్షితి లయకారకుడు వచ్చేటువంటి దినాన్ని ప్రభువు దినం అంటారండి. మనకి దినములో 4 భాగాలు ఉన్నాయి. ఒకటి ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం. 4 అయిందంటే ఈవినింగ్ ప్రారంభం అవుతుంది. ఈవినింగ్ 8 దాటిందంటే రాత్రిగా పరిగణించబడుతుందండి, టైమింగ్స్ అవి. ఉదయం 12 దాటితే మధ్యాహ్నం, ఆ తర్వాత 4 దాటితే సాయంకాలం, 8 దాటితే రాత్రి. 4 పార్ట్లు అనమాట. పాత నిబంధన లేఖన భాగాల్లో యెషయా గ్రంథం చాలా చోట్ల 11వ అధ్యాయం 9వ వచనంలో ప్రత్యేకంగా యెహోవా దినమును గూర్చి వ్రాస్తూ వచ్చాడు అక్కడ. అలాగే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాల వలె ఉంటుంది, ఆయన వచ్చే దినము అలాగుంటుంది, ఎప్పుడూ మనం చెప్పలేమంటాడు. కీర్తనకారుడు 90వ కీర్తన మోషే భక్తులు రాసిన మాటలు 4వ వచనంలో అయ్యా నీ దృష్టికి 1000 సంవత్సరములు గడిచిన నిన్నటి వలె ఉన్నవి, అదొక పార్ట్. 2వ పార్ట్లో రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి, 3 గంటలు. 1000 సంవత్సరాలు దేవుని దృష్టిలో 3 గంటలాగా ఉంటాయి. 1000 సంవత్సరాలు ఒక దినము వలె ఉంటాయి. ఆ రీతిగా చూస్తే దేవుని యొక్క ప్రభువు దినము 4 భాగాలుగా విభజించవచ్చని నేను మీ ముందు పెట్టడానికి ఆశిస్తున్నాను అంశాన్ని. ప్రభువు దినము వాటిలో 4 భాగాలు. ఆ 4 భాగాలు మీరు జాగ్రత్తగా మనసులో ఉంచుకుంటేనే కొంచెం మీ కాన్సన్ట్రేషన్, మీ తదేక దృష్టి ఉంటే, లేకపోతే ఇక బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత, 1 సంవత్సరం తర్వాత మళ్ళీ గుర్తు చేయబడాల్సి వస్తుంది అన్నమాట. అయితే ఈ ప్రభువు దినములో 4 భాగాల్లో ఒకటి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం ప్రకారం అంతటా ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం 1వ వచనంలో ఏముందో, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో చాలండి, ఈ సంగతులు జరిగిన తర్వాత అదిగో నేను చూడగా పరలోకము యొక్క తలుపు తెరవబడింది. ఈ సంగతులు అనేవి అక్కడ దేనికి సాదృశ్యం అంటే ఆ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం నుండి 1వ అధ్యాయం ఉపోద్ఘాతం, ఆ పుస్తకం యొక్క ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఆ పుస్తకం యొక్క ఉపోద్ఘాతం, 2వ అధ్యాయం 3వ అధ్యాయమేమో 7 సంఘాలకు సందేశాలు. 7 సంఘాలకు సందేశాలు. ఆ 2, 3 అధ్యాయాల్లోనే 7 సంఘాలకు ఉత్తరాలు. వాటిలో చాలా అద్భుతమైనటువంటి విలువలతో కూడినటువంటి సందేశం కనిపిస్తుంది. ఆ సందేశం తర్వాత అప్పుడేమన్నా 4వ అధ్యాయం 1వ వచనం మరలా ఆ సంగతులు జరిగిన తర్వాత, అంటే సంఘ కాలం ముగిసిన తరువాత, అంటే ప్రభు దినము వచ్చిన రోజు అని గుర్తండి. ద డే ఆఫ్ ద లార్డ్ స్టార్ట్ దేర్. అదొక సందర్భం. మొదటి సందర్భంలో అంటే అప్పటికి పరిశుద్ధులు ఎత్తబడినటువంటి తరువాత సంఘాలకు సందేశాలు అందజేయడం జరిగిపోయింది. విన్నటువంటి వారు, రక్షించబడినటువంటి వారు, అవగాహన కలిగినటువంటి వారు, ఆ ఆత్మ ఫలములతో నింపడినటువంటి వారు కొనిపోబడ్డారు. ఆ తరువాత పరలోక దర్శనం గురించినటువంటి విషయాలు 4వ అధ్యాయం 2వ వచనం నుండి 11వ
అధ్యాయం వరకు ఆ పరలోక దర్శనం కొనసాగుతుంది. 5వ అధ్యాయంలో గొర్రెపిల్ల యొక్క దర్శనం కనిపిస్తుంది. పరిశుద్ధుల పరలోక ఆరోహణం జరిగిన తరువాత ఈ కార్యక్రమాలు. ఇప్పుడు పరిశుద్ధుల యొక్క ఆరోహణం, పరిశుద్ధులు కొనిపోబడుట, ఎత్తబడుట ఎప్పుడు అని చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా గమనించండి. వాటిలో కొన్ని మాటలు చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం నుండి. మత్తయి 24:37. నోవహు దినముల యందు ఎలాగుండెను ఆ మనిషి కుమారుని రాకడయును. చాలండి, ఒక్క నిమిషం. అక్కడ నోవహు దినాల్లో ఎలాగుండిందంటే మనుషులకు దిగులు విచారం తక్కువ. అందరూ తమ ఇష్టానుసారమైన జీవితంలో గడిపేస్తున్నారండి. క్లిష్ట పరిస్థితులు ఉన్నటువంటి వారు ఎవరు లేరు. ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనుకునేటువంటి వారు నోవహు దినాల్లో ఉన్నారు. అలాంటి దినాల్లో సడన్గా వర్షం స్టార్ట్ అయింది. ఆ వర్షం ఆగట్లేదు, 40 రోజులు కురిసింది. భక్తుల యొక్క ఆలోచన ఏంటంటే సుమారుగా ఈ 600 సంవత్సరాలకు పైన బ్రతికినటువంటి నోవహు 450-60 సంవత్సరాల నుండి 120 సంవత్సరాలు ప్రసంగాలు చేసినట్టు. 120 సంవత్సరాలు దేవుడు సందేశం ఆనాటి ప్రజలకు అందజేసిన కాలం సుమారుగా 120 సంవత్సరాలండి. ఆ తర్వాత వచ్చింది వర్షం మనుషులను ముంచివేయడానికి. ఆ తర్వాత భాగాలు ఉంటుంది. లోతు దినముల్లో జరిగినట్లుగా, లోతు దినముల్లో ఉన్న సందర్భంలో దేవుని రాకడ వచ్చినట్లుగా, దేవుని తీర్పు వచ్చినట్లుగా ఉంటుంది అని రాయబడుతుంది. ఎందుకోసం అంటే వాస్తవంగా జరిగిన లోతు దినముల్లోనూ నోవహు దినముల్లోనూ నైతిక విలువలు పరిపూర్ణంగా పడిపోయాయి. మోరల్ వాల్యూస్ అంటారు. మోరల్ వాల్యూస్ పరిపూర్ణంగా పడిపోయాయి, లేక సంపూర్ణంగా పడిపోయాయి. సహజ సిద్ధమైనటువంటి మానవ జీవన విధానం పతనమైపోయింది. ఇంకా దేవుడు అలాగే ఉంచితే పతనమే పెరుగుతుంది, పొల్యూషనే పెరుగుతుంది, ముళ్ళ కంపలే పెరుగుతాయి. అందువల్ల ముగింపు కావాలని తలంచారు. ఆ దినాల్లో వారి యొక్క అపవిత్రత ఎంతో తెలియదు కానండి, ఈ దినాల్లో ఉన్న అపవిత్రత ఎంతో. లోకంలో చూసేటువంటి శరీర సంబంధమైన పొల్యూషన్, ఆత్మ సంబంధమైన పొల్యూషన్ చాలా భయంకరమైనది. పరిశుద్ధ గ్రంథంలో ఒక్క మాట చూచాయిగా నేను గుర్తు చేసి ముందుకు వెళ్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఈ లెస్బియన్స్ గురించి, గే పీపుల్ గురించి రాయబడింది. లెస్బియన్ నేచర్ అండ్ గే కల్చర్ అది ప్రారంభమై కొనసాగుతున్న కాలంలో దేవుడు వచ్చేసాడు. సుమారు ఆడవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడం, మగవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడం. సుమారుగా ఒక 10 సంవత్సరాల నుండి ఈ సాంప్రదాయం ప్రారంభమైన ప్రపంచంలో. పరిశుద్ధ గ్రంథం బాగా తెలిసినటువంటి అమెరికా దేశం యాక్సెప్ట్ చేసేసింది, ఇంగ్లాండ్ దేశం వారు యాక్సెప్ట్ చేస్తున్నారు, భారతదేశానికి వచ్చేసిందండి. దేవుని ఉగ్రత ఎప్పుడు అంటే ఫైనల్ స్టేజ్ ఏంటంటే నైతిక విలువలు పతనమైనప్పుడు, సహజ సిద్ధమైన మానవ జీవితం పొల్యూషన్లోనికి మారినప్పుడు దేవుడు రాకొస్తుంది. అలా చూస్తే ఇప్పుడు అలాగే ఉన్నాయి. లోకం ఏముంటుందంటే వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్, దాంట్లో తప్పే ఉంది అంటున్నారండి. దాంట్లో తప్పే ఉంది. వీ వాంట్ టు హ్యావ్ అవర్ ఫ్రీ విల్ టు బి ఇంప్లిమెంటెడ్. మా యొక్క స్వంత ఇష్టాన్ని మేము జరిగించడానికి మాకు హక్కు కావాలి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏంటంటే ఆర్టికల్ 14 ఎక్కువగా మెన్షన్ చేస్తూ ఉంటారు. మానవుని భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఫ్రీ విల్ ఉందట, అలాగే ఫ్రీడమ్ ఉంది. ఫ్రీడమ్ ఉంది కాబట్టి మానవుడిగా ఉన్న ఫ్రీడమ్ తీసేయద్దు. భయంకరమైనటువంటి హత్య చేస్తే అతనికి సంఖ్యలు వేయకుండా తీసుకెళ్ళినట్టుందండి ఈనాటి సమాజం.
ఎందుకంటే అతనికి ఫ్రీడమ్ కావాలండి. హత్య చేసేది కరెక్టే, ఫ్రీడమ్ కావాలంటుంది. పరిశుద్ధ గ్రంథం ప్రకారం తప్పు. ఒక భయంకరుడికి బంధకాలు ఉండవా? క్లిష్టమైనటువంటి శిక్ష విధానం ఉండాలి కదా. ఏసీ రూమ్లో కూర్చోబెట్టేసి డబ్బులు కూర్చేస్తూ రాజకీయపరమైనటువంటి లాభ సాధనాన్ని పొందితే అది శిక్ష అవుతుందంటారా? శిక్ష అవుతుందంటారా? మోరల్ వాల్యూస్ పడిపోయాయి. మోరల్ వాల్యూస్ చాలా వరకు దిగజారిన పరిస్థితి సుమా. ప్రభువు దినము ఎప్పుడు అంటే నైతిక విలువలు పడిపోయినప్పుడు. అది మొదటి విషయం. రెండవ విషయానికి వస్తున్నాను. దేవుని యొక్క రాకడ లేక ప్రభువు దినము అనేటువంటిది దేవుడు తను ఆశించిన ఫలముల కోసం ఎప్పుడు వస్తాడంటే దొంగ వలె వస్తాడు, రాత్రి వేళ వస్తాడని చెప్పబడింది. అది ఎప్పుడనగా అది భూలోకం తల్లకిందులు అవుతున్నటువంటి సందర్భంలో. దాన్ని ఏమంటే కాస్మిక్ వైలెన్స్ అంట. భూకంపాలు, హింసలు ఎక్కువైపోయి అగ్ని పర్వతాలు వెళుతున్నప్పుడు, సునామీలు వస్తున్నప్పుడు ఒక 10-15 సంవత్సరాల క్రితం 2004వ సంవత్సరం వరకు భారతదేశం వాళ్ళకి సునామీ తెలియదండి. 2004వ సంవత్సరం వరకు సునామీ తెలియదు. సునామీలు పరిచయం అయ్యాయి. ఎందుకంటే కాస్మిక్ వైలెన్స్ ప్రారంభమైంది. ఎక్కడ చూసినా హింస. ప్రజలు 5 స్టార్ హోటల్కి వెళ్ళారా? అక్కడ ఏ బాంబు వెళ్తుందో తెలియదు. షాపింగ్ మాల్కి వెళ్ళారా? ఈ పెద్ద షాపింగ్ మాల్ చాలా పెద్దగా ఉంది అనుకుంటారేమో. సిటీలో మనమేంటి పర్సనల్ మనవి పెద్ద షాపింగ్ మాల్ అని ఈ పండుగ రోజుల్లో గుంపులు వెళ్ళకండి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడు ఏం జరుగుతుంది. కాస్మిక్ వైలెన్స్ లేక భూలోక సంబంధమైనటువంటి విధానంలో మార్పులు వచ్చినప్పుడు దేవుని రాకడ సమీపంగా ఉందని గ్రహించాలి. అదే సమయంలో క్రీస్తు విరోధి బయటపడతాడు. క్రూర మృగం వంటి వ్యక్తి నేనే పాలించాలి, హింస ద్వారా, హత్య ద్వారా, తలలు తీసివేయడం ద్వారా రాజ్యం స్థాపించాలనేటువంటి నాయకుడు బయలుదేరుతాడు. ఆ కాలంలో సుమా. అది రెండవ భాగం అనగా ప్రభు దినానికి గుర్తు అనమాట. ప్రభు దినం వచ్చేటువంటి పరిస్థితులకి. మూడవది ద డే ఆఫ్ ద లార్డ్ విల్ బి ఎ టైమ్ ఆఫ్ 1000 years. 1000 సంవత్సరాల పాలన ప్రభు దినంగా ప్రకటించబడుతుంది. అది ఎవరికంటే పరిశుద్ధులుగా ఎత్తబడినటువంటి వారు 1000 సంవత్సరాలు దేవునితో పరిశుద్ధులు భూమి మీద పాలన చేసే కాలం ప్రారంభమవుతుంది. అది ప్రభు దినం ప్రారంభమయ్యడానికనే ఒక సాదృశ్యం. దానిలో ఎవరుంటారంటే పరిశుద్ధులందరూ భూమి మీద పరిశుద్ధులుగా జీవించిన వారు ఎత్తబడి 7 సంవత్సరాల శ్రమల కాలం ముగిసిన తర్వాత పరిశుద్ధులు 1000 సంవత్సరాలు భూమి మీద పాలన చేయనున్నారు. ఒక దైవజనుడు రాస్తున్నాడు, ఈ దినాల్లో కట్టబడే పెద్ద పెద్ద నిర్మాణాలన్నీ, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, ఇంకే కాంప్లెక్స్లు, లేక పెద్ద ఏమంటారంటే గార్డెన్, ఇవన్నీ కూడా పరిశుద్ధులు 1000 ఏళ్ల పాలన కోసం సిద్ధపాటిస్తున్నారు. లోక ప్రజలు కట్టించుకుంటున్నారు అనుకుంటే దేవుడు తన 1000 ఏళ్ల పాలనలో తన ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్న తలంచాలి. అది మూడవ రీతిగా ప్రభు దినానికి సాదృశ్యం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు చూస్తే అక్కడ కనిపిస్తుంది నూతన భూమి, నూతన ఆకాశం సృజించిన సందర్భం. ఆ సృజించడానికి ముందు పాతది నశించిపోవాలి. పాతది నశించిపోవడానికి ముందు 1000 ఏళ్ల పాలన దేవుడు తన ప్రజల కోసం సిద్ధపరచబడి. నాలుగవ ప్రభు దినంగా పరిగణించడానికి నాలుగవ విషయం ఏంటంటే తీర్పు కాలం. దేవుడు తన ప్రజలకు తీర్పు తీర్చే కాలం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం నుండి 15వ వచనం వరకు అక్కడ కనిపిస్తుంది. ఎవరికి ఎలాగో తీర్పో అక్కడ వ్రాయబడుతుంది. ఆ తీర్పు కాలంలో నిలబడడం అంటే మరలా
మత్తయి సువార్త 25వ అధ్యాయంలో దేవుడు ఎప్పుడు తీర్పు తీర్చాడో, తీర్పు కాలం ఎక్కడుందో చూస్తే అక్కడ 10 మంది కన్యకలు వెళ్ళారు తమ దివిటీలు పట్టుకొని. పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడు, కొద్దిసేపు ఆగారు, చీకటి పడింది, అందరూ నిద్రపోయారు. కొద్దిసేపు కేక వినిపించింది, ఇదిగో పెండ్లి కుమారుడు వేయించేస్తున్నాడు, సిద్ధపడవారు రండని దీపాలు వెలిగించారు. 5 దీపాలు వెలిగాయి, 5 వెలగలేదు. వెలిగినటువంటి దీపాలు వెలిగినటువంటి వారు లోపలికి వెళ్ళారు. అంతటా తలుపు వేయబడెను అనే మాట ఉన్నది. అంతటా తలుపు వేయబడెను. 5 బయట ఉండిపోయారు, నూనె కోసం వెళ్ళమని చెప్పారట, అది వేరే విషయం. తలుపు వేయబడిన తర్వాత పరలోకానికి నరకానికి మధ్య గ్యాప్ ఎంతో తెలుసండి? 1 ఇంచ్ వెడల్పు ఉండేటువంటి తలుపు. తలుపు ఎంత వెడల్పు ఉంటుందండి? ఆ చెక్క ఎంత వెడల్పు ఉంటుంది? అంతటా తలుపు వేయబడిను. తలుపు లోపల ఉన్నటువంటి వారు పరలోక సంబంధులు, తలుపు బయట ఉన్నవారు భూలోక సమాధి, లోక సమాధి. అప్పటి వరకు కలిసే ఉన్నారు. పరలోకానికి నరకానికి తేడా 1 ఇంచ్ మాత్రమే. అక్కడ డివిజన్ వస్తుంది. అది ఎంతో బాధాకరమైన సందర్భం కదండి. కొద్ది సంవత్సరాల క్రితం నర్సాపూర్ ఎక్స్ప్రెస్ వరదల్లో కొట్టుకుపోయి, నర్సాపూర్ కాదండి, ఈ మనకు ప్యాసింజర్ నుండి రేపల్లి నుండి హైదరాబాద్ వెళ్తుంది. ఆ ప్యాసింజర్లో హిస్టరీ, చరిత్ర గమనిస్తే జరిగిన కాలంలో బోగీలు వరదల్లో కొట్టుకుపోతున్నాయి. తల్లి, పిల్లలు, తండ్రి లేక భార్య, భర్త ఈ బెర్త్లో నుంచి పడిపోయారు. ఎవరెక్కడున్నారు చూస్తుంటే కంటికి కనిపిస్తున్నారు, పట్టుకోవడానికి కుదరలేదు. ఎంత ఇనుము, ఆ బోగీలంతా పెట్టి ఇనుము, అవి ఇరుక్కుపోయారు. రావడానికి లేదు, పోవడానికి లేదు, ఒకరొకరు తీసుకోవడానికి లేదు. చూస్తూనే ప్రాణాలు విడిచిపెట్టారు. ఎంత డిఫరెన్స్, ఎంత డిఫరెన్స్! అడుగులేసుకో. కళ్ళెదుట కొట్టుకుపోయేటువంటి వారు, పిల్లలు తల్లు కొట్టుకుపోతుంటే ఆగిపోయింది సందర్భం. రోధించిన వీళ్ళేది ద్వారము దగ్గర మనందరం సిద్ధపడ్డవారు వలె పెండ్లి విందులకు వచ్చి సిద్ధపాటు లేకపోతే, సిద్ధపాటు కలిగిన వారుగా కనిపిస్తున్నా సిద్ధపాటు లేకపోతే తలుపు అవతలే సుమా, తలుపు అవతలే. అది తీర్పు కాలానికి సంబంధించి. తీర్పు కాలం ప్రకటన మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఇమిట్ చేశాడు. మొదటి 11 వచనాల్లో ఎక్కడికో ఇంకేదో ఈ తీర్పు ఇలా ఉంటుందని చెప్పడానికి ముందు క్రోడీకరించేశాడు. వీటన్నిటిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, తీర్పు లేక ప్రభు దినము అనేటువంటిది ఇట్ కమ్స్ విత్ ఇన్ ఎ సెకండ్. ఇట్ మే బి ఎ 7 years పర్సిక్యూషన్ and it will be a festival for 1000 years. 1000 ఏళ్ల పాలన పండగ, 7 సంవత్సరాల శ్రమకాలం, ఒక్క క్షణంలో ప్రాణం విడిచిపెట్టడం. ఏ రీతిగానైనా అది ప్రభుదినంగా పరిగణించబడుతుంది. దానికోసం ఒక్క క్షణంలో వచ్చే మరణం కోసం మానవులు సిద్ధపడాలి. దాన్ని గ్రహించలేకపోతే 7 సంవత్సరాల శ్రమల కోసం సిద్ధపడాలి. గ్రహింపు కలిగి ఉంటే దేవుని యొక్క ఆనందకరమైన 1000 ఏళ్ల పాలనలో ఉండడానికి సిద్ధపడాలి. చివరిలో గొర్రెలను మేకలను వేరువేరు చేసి తీర్పు తీర్చే సమయానికి సిద్ధపడాలి. ఈ 4 విధానాల్లో ప్రభు దినాన్ని ఆలోచించేస్తే ప్రస్తుత సమయం ఏంటంటే క్రైస్తవ సమాజానికి సువార్త ప్రకటించబడే కాలం ఇది. టీవీలు ఘోషిస్తున్నాయి 24 గంటలు, ఎందుకంటే సువార్త ప్రకటన కాలం అండి ఇది. సువార్త ప్రకటన కాలం. దానికి ఏమంటారంటే కృపాకాలం అనే పేరు. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల కాలం అండి ఇది. 2-3 అధ్యాయాల సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవులు గలవాడు వినుగాక అని చెప్పే కాలం ఇది.
ఈ 3వ అధ్యాయం ముగిసిందా, అక్కడ తర్వాత మార్పులు వచ్చేస్తాయి, డివిజన్లు వచ్చేస్తాయి, భేదాలు వచ్చేస్తాయి, సడన్ మార్పులు వచ్చేస్తాయి సుమా. ఆ సడన్ మార్పులు రాకముందు ఈ కృపాకాలంలో మానవులుగా మనం దేవుని కొరకు సిద్ధపడవలసి ఉన్నది. ఇది కృపాకాలం. క్రీస్తు శిలువ మీద పలికినటువంటి క్షమాపణ కొనసాగుతున్నటువంటి కాలం. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమనే మాట ఇంకా కొనసాగుతున్న కాలం అండి. శిలువ యాగం క్షమాపణ, శిలువ యాగం నుండి వచ్చినటువంటి క్షమాపణ ఓరిమి కొనసాగుతున్న కాలం. చేసిన తప్పులకు వెంటనే శిక్ష ఫలం రాని కాలం అండి ఇది. మానవులు భయంకరమైన పాపాలు చేస్తున్నారు, తప్పు శిక్ష రావట్లా. అందుకని ఓహో మనం చేస్తుంది కరెక్టే కాదు, దేవుడు ఒప్పుకుంటున్నాడు అనుకుంటున్నారండి. అయితే దేవుడు ఓర్మి కలిగి ఉన్నాడు, ఒప్పుకోవడం కాదు. దేవుడు ఇంకా సమయం ఇస్తున్నాడు. దేవుని యొక్క ఓర్పు కొనసాగుతున్నటువంటి కాలం ఇది, కృపాకాలం. ప్రభువు దినానికి ముందు దేవుని ఓర్పు కొనసాగుతున్నటువంటి కాలం. మనం దేవాలయానికి వచ్చుటకు అవకాశం దొరికిన కాలం. ప్రపంచంలో అందరికీ ఉందంటారా దేవాలయానికి వెళ్ళే అవకాశం? తెలుసుకోండి, లేదు. మనము దేవాలయానికి వచ్చే అవకాశం దొరికిన కాలం. ప్రార్థించడానికి స్వేచ్ఛ దొరికిన కాలం అండి ఇది. ప్రార్థించడానికి స్వేచ్ఛ ఉంది మనకు ప్రస్తుతం. ప్రార్థనకు స్వేచ్ఛ ఉన్న కాలం, మోకరించుటకు వీలున్న కాలం అంటే దైవజనుడు రాసిన మోకరించుటకు వీలున్న కాలం. కొంతమందిని ఎడారుల్లో మోకరింపజేసి తలలు నరికేస్తున్నారు. మనమేమో మోకరించి ప్రార్థన చేయడానికి అవకాశం దొరికిన కాలం అండి ఇది. సద్వినియోగం చేసుకుందాం. ప్రార్థించడానికి, దేవుని సన్నిధిలో శిరస్సు వంచడానికి, దేవుని సన్నిధిలో మనస్సు వంచడానికి, దేవుని సన్నిధిలో హృదయాన్ని సమర్పించడానికి, దేవుని సన్నిధిలో క్షమాపణ కోరడానికి, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడడానికి అవకాశం ఉన్నటువంటి కాలం అండి. ఇంకా నేను ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే పరిశుద్ధ సంస్కారం తీసుకునడానికి వీలున్న కాలము సుమ. చేసిన పాపాలు ఒప్పుకొనడానికి అవకాశం దొరుకుతున్న కాలం. ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ నగరంలో సిటీ బస్సులు కనిపించట్లేదు. సిటీ బస్సులు అంటే ప్రైవేట్ బస్సులు వరకు ఉండేవి. ఇప్పుడు అన్ని గవర్నమెంట్ బస్సులే సిటీ బస్సులో తిరుగుతున్నాయి. సెట్విల్ బస్సులు అని ఉండేవి హైదరాబాద్లో, ప్రస్తుతం అక్కడక్కడ తిరుగుతున్నట్టున్నాయి. సెట్విల్ బస్సులు అంటారు. సెట్విల్ అనేటువంటిది అబ్రివేషన్. వెహికల్ సెక్షన్ వాళ్ళకి ఉపాధి కల్పన కోసమై యవనస్తులకు వాహనాలు నడిపేటువంటి అవకాశం అంటే అది. వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి మీరు వాహనాలు నడుపుకోండి, జీవనాన్ని కొనసాగించి చెప్పడానికి అర్థం ఇస్తుంది సెట్విల్ అంటే. ఆ బస్సు గుంటూరులో కూడా చూస్తూ ఉంటాం అలాంటి బస్సులు. ఆ బస్సు మనం ఎక్కి కూర్చున్నాం అనుకోండి, ఇంజిన్ స్టార్ట్ చేసి డ్రైవర్ కూర్చొని ఉంటాడు దాంట్లో. దిగు 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 అంటూ ఉంటుంది. ఇంజిన్ స్టార్ట్ అయి ఉంటుంది, డ్రైవర్ కూర్చుంటాడు. బండి ముందుకు దాడు, బండి ముందుకు దాడు. మనకి విసుకొచ్చేస్తుంది. పోనివ్వండి డ్రైవర్ గారు, పోనివ్వండి డ్రైవర్ గారు, పోనిస్తున్నామా. ఎవరు కూడా మళ్ళీ ఏమంటారు, మళ్ళా లేకపోతే దిగిపోండి అంటారు. కారణం ఏంటంటే అన్ని సీట్లు ఫిల్ అయ్యి అంత ప్లేస్ అంతా నిలబడినాక బస్సు ఆగి ఉంటుంది. బస్సు ఆగి ఉంటుంది. వాటిని సెట్విల్ బస్సులు అంటారు. ఇది సరైన పోలిక కాదేమో కానీ యేసుస్వామి ఓపిక కారణం ఏంటంటే ఇదేనండి. బస్సు నిండాలి, పరలోకాన్ని నింపడానికి ఎదురు చూస్తున్నాడు ఆయన, వేచి ఉన్నాడు. మన క్షమాపణ కోసం ఎదురు చూస్తున్నాడండి, మన పశ్చాత్తాపం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన రావడానికి క్షణం పట్టదు, కానీ మనుషుల్లో మార్పు కోసం సంవత్సరాలు గడుస్తున్నాయి, వేల సంవత్సరాలు గడుస్తున్నాయి. పౌలు ఒకప్పుడు తలంచాడు, పేతురు ఒకప్పుడు తలంచాడు ఏంటంటే
దేవుడు అక్కడ మా రోజుల్లో వచ్చేస్తుంది. యేసయ్య పరలోకానికి వెళ్ళిపోయాడు, నేను మళ్ళా తిరిగి వస్తా అన్నాడు, రేపు వస్తాడో ఎల్లుండి వస్తాడో ఎదురు చూశారంటే వాళ్ళ విశ్వాసం పరిమాణం పెరిగిన తర్వాత ఆఖరి రోజుల్లోకి వచ్చినప్పుడు దేవుని దృష్టిలో ఒక దినం 1000 సంవత్సరాలు ఉంది. ఆయన మనందరి కోసం ఓర్మితో ఎదురు చూస్తున్నాడని పేతురు రాశాడండి. ఆ మాట రాశాడు. పేతురు రాసిన పత్రిక ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు దేవుడు అంటే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదివి నేను ముగింపుకు వస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుతారు. ఒకరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేసేవాడు కాదు, కానీ ఎవడును నశింపవలెనని ఆయన ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతుడై ఉన్నాడంటే అది సంగతి. అండర్లైన్ చేయండి బైబిల్లో. దేవుడు ఎందుకు వెయిట్ చేస్తున్నాడు? బస్సు ఎందుకు ఆగిపోయింది? నిండడానికి 10 మంది కన్యకులు పరలోకాన్ని నింపేవారిలాగే వచ్చారు, కానీ సగం మంది వెళ్ళారండి. ఒకవేళ మనకు తెలియని సమయంలో దేవుని రాకడొచ్చి మనం విడువబడితే ఎలా ఉంటుందో చిన్న మాట చెప్తాను. నిండుగా ఫలములతో ఉన్న వృక్షం తుఫానుకు పోయిన సంవత్సరం విశాఖపట్నం అంతా ఎండిపోయిన రీతిగా మారిపోయింది. తుఫానుకు ఆకులు రాలి ఫలములు రాలి ఆ చెట్టు మోడుగా మిగిలిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుందని మన బ్రతుకు. ఎప్పుడు ప్రభువు దినాన్ని గ్రహించలేని కాలం వచ్చింది. ప్రభువు వచ్చి తన పరిశుద్ధుల్ని కొనిపోయినప్పుడు, పరిశుద్ధులు పరలోకం ఆరోహణం అయినప్పుడు మిగిలినటువంటి కుటుంబం అలా ఉంటుంది. మనం దేని కొరకు సిద్ధపడతాం? ప్రభువు దినం కోసం సిద్ధపడతాం. అది క్షణంలోనైనా, అది 7 సంవత్సరాల్లోనైనా, మన కాలం తర్వాత ఇంకొక 1000 ఏళ్ళు గడిచిన మనం మాత్రం ప్రతి క్షణం సిద్ధపడేట్టు వారిగా ఉండవలసింది. దాన్ని తెలియజేస్తూ మరలా మీకే తెలియననే మాటను అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాస్తూ ఆ 5వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నటువంటి మాట, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. ఏంటండి మాటలు? అర్థం ఏంటంటే, మనకు తెలుసు దేవుని రాకడకు సిద్ధపడడం ఎలాగో తెలుసు, దివిటీలు వెలిగించడం ఎలాగో తెలుసును, నూనెను సిద్ధపరచుకోవడం ఎలాగో తెలుసును, దేవుని రాకడ ఎదుర్కోవడానికి ఏ రీతిగా మనం ఆయత్తమై ఉండాలో తెలుసును అని రాస్తాడు. మనం తెలిసిన వారమా, తెలియని వారమా? 10 మంది కన్యకల్లో 5గురు బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేనటువంటి వారు. సంఘం అంతా మనందరం బుద్ధి కలిగిన కన్యకల్లో ప్రభువు రాకడ ఎప్పుడు తెలిసిన వారమా, ఆయన ఎప్పుడు వచ్చినా సిద్ధపడిన వారిగా ఉండడానికి మనందరం సిద్ధపాటు కలిగి ఉన్నాం. క్రీస్తు శిలువలో సంపాదించిన, మీకు అనుగ్రహించిన రక్షణ, క్షమాపణ మనుషులందరూ పొందడానికి ఆయన ఓరిని కలిగి ఉన్నాడని. శిక్ష రావటం లేదంటే నేను మంచే చేస్తున్నాను అనుకోకండి. లోకం యొక్క పరిస్థితులు గమనించండి. నైతిక విలువలు పత్రమైనప్పుడు, జీవన ప్రమాణాల్లో మార్పు వచ్చినప్పుడు, ఒక ప్రక్కన ఎయిడ్స్ పెరిగిపోతున్నప్పుడు, అక్రమ జీవితాలు కొనసాగుతున్నప్పుడు, ఇష్టానుసారమైన జీవితాలు కొనసాగుతున్నప్పుడు దేవుడు అక్కడ చాలా దగ్గరగా ఉందని గ్రహించి పరలోక రాజ్యంలో స్థానం కోసం సిద్ధపడడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మదేవుడు అట్టి కృపా సహాయం మనందరూ దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలేండి నడిపించును గాక. ఆమేన్.